కామధేనువు, సురభి ఆవు ఉద్భవించడం వెనుక పలు రకాల భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రామాయణము ప్రకారమైతే ఋషి కశ్యపుడు అతని భార్య కృతవశాల కుమార్తె సురభి. ఆమెకు మళ్ళీ 2 కూతుళ్లు జన్మిస్తారు. వారు రోహిణి, గోదావరి. ఈ క్రమంలో సురభి కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. అది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. దేవి భాగవతము చెబుతున్న దాని ప్రకారమైతే శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవుని బృందావనంలో సృష్టించాడట. గోపికలతో బృందావనంలో నాట్యమాడుతుండగా అకస్మాత్తుగా కృష్ణునికి తీవ్రమైన దాహం వేస్తుందంట. దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగుతాడట. అయితే మహాభారతం ప్రకారం వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరువు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు. అరుంధతి బిడ్డలు ఆకలి తీర్చే శక్తిని